కూడా అనుకున్నా. రియల్ అంటే నన్ను అనాలంటే నేను అంత కష్టపడాలి కదా, అంతేనా? అందుకే నన్ను అనలేమని చెప్పేసి ఒక నెల అంతా వాళ్ళ కింద పని చేసిన. ఒక వారంకే దెబ్బకే నన్ను అను కూడా అంటే నిజం చెప్తున్నా. అంటే అంటే పేరు కొరకని కాదు, కానీ చాలాసార్లు మనం చేసిన పనుల వల్ల కూడా మనకేమొస్తుందంట, ఘనత వస్తుంది. మనం చేసిన మంచి పనులకు ఏమొస్తుంది? కృతజ్ఞత. అదే కృతజ్ఞత. ఈరోజు బెంజమిన్ అన్న కూడా సాక్ష్యం చెప్పిండు ఇక్కడ మధ్యాహ్నం, నా గురించి చెప్పాడు కదా, నాకు సంతోషం అనిపించింది. మీరు చూసినో లేదు, నా గురించి చెప్పిండు. ఓకే. ప్రస్తున్న కూడా మరి ఎంత ప్రయాసపడ్డా కూడా రోజు వరకు ఒక నెల 8 రోజులు నడిచింది పని. ఇది ఒక్క నెల 8 రోజులు నడిచింది. రోజు 3 పూటలు ఆయన అన్నం ఉండి కట్టింది వాళ్ళు. ఒక 2-3 సార్లు ఏమో మేము లేనప్పుడు కూతురు. ఇది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక పూట పంపడమే. ఇప్పుడు ఆయన వండితే ఉండవచ్చు, కానీ తీసుకొచ్చింది అది పెద్ద కష్టం. ఎందుకంటే తీసుకురావాలి, మళ్ళీ ఉండాలి ముందుసారి కదా. చలిపోతే మళ్ళీ నీరు బాధ్యత కదా, తిట్టేది కాదు. మళ్ళీ కర్రీ పాయింట్ పోతే పైసలే వచ్చిస్తారు. చాలా చాలా ఇవన్నీ ప్రయాసంలు అంటారు, ఇవన్నీ కదా. ఈ ప్రయాసంలో దేవుడు ఏం చేసిండు? ఇంత మంచి సంతోషంలో వాతావరణంలో మనల్ని కూర్చోబెట్టి దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఇది యెహోవా